పాల్గొమని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగాను కూటమిలో ఒకరినొకరు పొగుడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెద్దు పోకర్లాగా పోతూ వచ్చారు. వాడిని వాడు పొగుడుకోవటం, కూటమిలో ఒకరినొకరు పోడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటేమీ కనిపించలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు, కౌన్సిల్ పెద్ద పట్టించుకోరు. ఇవాళ శాసనసభను చూడటం మానేశారు, కౌన్సిల్ని చూస్తున్నారు. కౌన్సిల్లో జరుగుతున్న చర్చని అందరూ గమనించేటటువంటి ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం శాసన మండలిలో చేయటం జరిగిందని మనవి చేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రశ్నలకు శాసనసభలోనూ శాసన మండలిలోనూ అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు చాలా బహిర్గతమయ్యాయి. మీరు చూశారు కదా, అసలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా చిత్రం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమన్నాడంటే జూలై 10వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు. రివ్యూ చేసినప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీకులు ఇచ్చాడు. వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పులు చేసేశాడు, ఇక మేమేం చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి చేశాడని ముందు ఆ రకమైన ప్రచారం చేశారు. మళ్ళా ఇదే వాస్తవాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఏం చెప్తాడంటే ఒకానొక సందర్భంలో జూలై 22న గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు. దానిలో గవర్నర్ చేత 10 లక్షల కోట్లని చెప్పించారు. అంటే 14 లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని 10 లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇది అయిపోయింది 4 రోజులకే, మళ్ళీ ఎక్కువ కూడా లేదు. 22న గవర్నర్ ప్రసంగం అయిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత 26వ తారీఖున 12,93,261 కోట్లు అని చెప్పేసి మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళా చెప్తాడు. ఇలా అప్పుల విషయంలో కుప్పిగంతులు వేసేటటువంటి కార్యక్రమం. మళ్ళా చివరికి మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అప్పు 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారంటీ అప్పులు 1,54,797 అని, మొత్తం కలిపి 6,46,000 కోట్ల రూపాయలు అప్పని మళ్ళా రిటర్న్ గా ఇస్తారు. ఏమిటి నాకు అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్రానండి, వ్యూహమనండి, ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిపోయాడు, అందువల్ల మేమేమీ చేయలేకపోతున్నాము అని చెప్పుకోవడం కోసం లేని అప్పులు ఉన్నట్టుగా, లేని తప్పులు చేసినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు శాసనసభ బయట
శాసనసభలో కూడా నాటకం ఆడారు. కానీ వాస్తవాలు శాసనసభ సాక్షిగా ఒప్పుకోక తప్పటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వైనాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో చాలా క్లియర్గా అర్థమైపోయిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదే మండలికి సంబంధించి వచ్చినప్పుడు మండలిలో మా సభ్యులు బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో అమోఘమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మాండమైన ప్రశ్నలు అడిగారు, నిలబెట్టారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలని బయట పెట్టేందుకు చక్కని ప్రసంగాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఉచిత ఇసుక ఎంత దౌర్భాగ్యంగా జరుగుతుందో దాన్ని చాలా వివరంగా కౌన్సిల్లో చెప్పడం జరిగింది. రైతుల సమస్యల మీద, ముఖ్యంగా మిర్చి, నాకు అర్థం కాల, మిర్చి 11,700 ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, అక్కడ శాసనసభలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు, మిర్చి రైతుల్ని ఆదుకుంటామని కోతలు కోశారు. ఒక్క క్వింటా మిర్చిని కూడా ప్రభుత్వం కొననటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందంటే ఎంత ఆశ్చర్యపోవాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గార్చారు మిర్చి రైతుల గురించి. అన్నదాత సుఖీభావ ఎగ్గొట్టేశారు ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా ఏదో అరకొర బడ్జెట్లో అరకొరలు పెట్టారు. అసలు బడ్జెట్ స్వరూపాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఏమీ లేవు. ఇచ్చిన హామీలు సూపర్ 6లో అమలు చేసేటటువంటి కార్యక్రమమే లేదు. అరకొరగా కొన్ని పెట్టేటటువంటి కార్యక్రమం. అన్నిటికన్నా చిత్రం ఏంటంటే ఈ అప్పులు ఎక్కడ బయటకు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, పూర్తి బడ్జెట్ పెట్టుకోకుండా. అసలు ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తప్ప మరి ఎప్పుడు లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, చంద్రబాబు నాయుడు గారి మోసాలు అంతగా తగ్గిపోయాయని, అంతగా పెరిగిపోయాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా పోలవరం ఎత్తుని కార్యక్రమం చేశారు. అంటే పోలవరం ఎత్తు తగ్గించి వారికి ఇవ్వాల్సినటువంటి నిర్వాసితులకి ఆధార్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవటం వలన దాన్ని తగ్గించి సుమారుగా 30 కార్యక్రమం పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంతో దాన్ని కూడా బహిర్గతం చేశారు శాసన మండలిలోని మనవి చేస్తున్నా. ఎత్తును తగ్గించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది, పోలవరానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే లక్షలాది పింఛన్లు తొలగించేటటువంటి బడ్జెట్లో మొత్తం టోటల్గా అంతా అర్థమైపోతుంది, దేనికి ఎంత కేటాయించారో అర్థమైపోతుంది. అవన్నీ చూస్తే అనేకమైన కొట్టేశారు. కొన్ని స్కీములు అరకొరగా పెట్టి కంటి తుడుపు చర్యగా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు బెల్ట్ షాపుల గురించి శాసన మండలిలో చాలా పెద్ద చర్చ జరిగింది. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి మనకి, బెల్ట్ షాపులు ఎక్కడ చెప్పండి, బెల్ట్ తీస్తా అన్నాడు. బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ చెప్పండి. శాసనసభ బెల్ట్ షాపులు పట్టుకొని పేపర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే, ఎవరో ఒక శాసనసభ్యుడు మాట్లాడాడు, మేము వచ్చేటప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పాం, వచ్చాము ఏం చేయలేకపోతున్నాము, దౌర్భాగ్యంగా ఉంది అని సభ్యులు కాదు, వారి సొంత సభ్యులే శాసనసభలో బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే చంద్రబాబు తలదించుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తుందో, చివరికి సొంత సభ్యుల్ని కూడా సంతృప్తి పరచలేనటువంటి దీన స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండి పేపర్లో మాత్రం అద్భుతంగా రాంచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి చేస్తుంది. ఇది చాలా ద్రోహం. అప్పులు సంగతి పక్కన పెట్టి ప్రభుత్వానికి వస్తే మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో చూస్తే వాటికి తగ్గటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించనటువంటి పరిస్థితి
విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, చంద్రబాబు నాయుడు గారి మోసాలు అంతగా తగ్గిపోయాయని, అంతగా పెరిగిపోయాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా పోలవరం ఎత్తుని పులివెందుల, ఆదోని కళాశాలలు ప్రారంభించాల్సి ఉన్నా 2026 సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించిన ఈలోగా పీపీఏ విధానాన్ని తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో తీసుకొచ్చి ప్రభుత్వం సేఫ్ క్లోజర్ గా వీటినన్నింటినీ ముగించేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అది కూడా ఇవాళ శాసనసభ ముఖంగా బట్టబయలిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మేము ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పేరుతో వాటిని సర్వనాశనం చేసి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఇది దుర్మార్గమైనటువంటి విషయం, పేద ప్రజానీకానికి నష్టం చేసేటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. అది శాసనసభ ముఖంగానే వారు అంగీకరించారని కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీల్ని బయటికి పంపించేశాడు. పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తుందా అని అడుగుతున్నారంట. లోకేష్ గారు చెప్పాడు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా, అప్పుడు మేము పెట్టుబడి పెడతామని అంటానంట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉండదని. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి, కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని, దావోస్లో పెట్టుబడుల ఒప్పందాలు గాని, అనేక ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి, పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి, దావోస్ లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. ఇకపోతే ఆడుదాం ఆంధ్ర, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత అక్రమాలు జరిగిపోయినాయి, దీనిలో కోటాను కోట్లు మిగిలి కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు, అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు సాక్షి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కోటాను కోట్ల రూపాయలు ఇచ్చేశారు, అప్పనంగా దోచిపెట్టారు అని రాస్తారు ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ, వాళ్ళకున్న పత్రికల్లోనూ. శాసనసభ ముఖంగా మరి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు చెప్పాడు, ఏమీ జరగలేదు, అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది అనేటువంటి పద్ధతుల్లో. పేపర్లో మాత్రం ఏదేదో రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు సికీ ఒప్పందం మీకు తెలుసు ఎంత గందరగోళం చేశారండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్నటువంటి పత్రికలు, కూటమికి సంబంధించినటువంటి మనుషులు సికీ ఒప్పందం చాలా ఘోరమైంది, అన్యాయమైంది, కోట్ల రూపాయలు కాజేశారు, ఆదాయం దగ్గర అది చేశారు, ఇది చేశారు అని పుంఖాలుగా స్టోరీలు రాశారు. ₹2.49 సికీ ఒప్పందాన్ని చేసుకుని దాంట్లో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా లేకపోవటం వల్ల ఇది చాలా అద్భుతమైనటువంటిది అని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి మార్చి 13 తారీఖున పోయిన శాసనసభకు సంబంధించి డైరెక్ట్ గా అంగీకరించారు, సెకీ ఒప్పందం మేము దాన్ని రద్దు చేయలేము, దాన్ని కొనసాగిస్తాము, బాగా ఉంది అని చెప్పే కార్యక్రమం. అంటే
టోటల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ముందేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు. శాసనసభ ముఖంగానేమో వాస్తవాలన్నీ కూడా వెల్లడించక తప్పని పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను వెల్లడిస్తున్నారు. చివరికి శాసనసభాముఖంగా కూడా ముందేమో 14 లక్షల కోట్లు అన్నారు, తర్వాత 6 లక్షల చిల్లర కోట్లని ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఈ విధంగా శాసనసభ జరిగినటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు రాకపోయినా ఖచ్చితంగా కొన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే విధంగా శాసన మండలిలో కృషి చేసి అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ, టోటల్గా ఈ బడ్జెట్ సమావేశాలు చప్పగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు, సరైనటువంటి చర్చ జరగలేదు. ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా ఉంటే బాగుంటుందని చాలా సంతోషపడుతున్నారు. మరీ ముఖ్యంగా స్పీకర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు చాలా హాయిగా ప్రతిపక్షం లేకపోతే బాగుంటుందనేటువంటి పద్ధతుల్లో ఇద్దరు యాక్ట్ చేయడం కోసమే వాళ్ళిద్దరిని పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇదంతా కూడా ఉత్తగా చప్పగా ఊరినే డబ్బులు ఖర్చు తప్ప, శాసనసభ నిర్వహణగా డబ్బులు ఖర్చులు తప్ప సరైనటువంటి విధానంలో శాసనసభ జరగలేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు తిట్టుకుంటున్నారు సార్, పంట గిట్టుబాటు డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు. రైతులు డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, లేకపోతే క్రీడలు ఆడుతున్నారు, పక్కన అట్టబెట్టండి. రైతులు తిట్టుకోవడం నేను చెప్తా, రైతులు తిట్టుకోవడం కాదు, రైతులు చాలా బాగా పొగుడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరో నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఏం చెప్పాడు తెలుసు, ఇలాగే మైక్ ఎవరో మీ బొట్టులు వచ్చి మైక్ పెడితే బ్రహ్మాండంగా ఉందండి ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్, అమ్మఒడి పడిపోవడం ఏంటండి, మాకు 5 రూపాయలు ఉంటే 5 పడిపోయింది అన్నాడు. ఎప్పుడు పడింది, అందరూ పడలేదు అంటున్నారు, మాకు పడిపోయింది సార్. మరి ఫ్రీ బస్సు మాకు రోజు ఫ్రీ బస్సు వెళ్ళిపోతుందండి, రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో. మా మిరపకాయలు కోసేవాళ్ళు కూడా ఫ్రీ బస్సులో వెళ్ళిపోతున్నారండి, వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి. ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి, 42,000కి అమ్మానండి నేను కింటా అని మనం చెప్పాడు. అంటే విమర్శిస్తుంటే కేసులు పెడుతున్నారని గ్యాస్ కొట్టడం మొదలెట్టారు. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఏమైనా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేదంటే ఆయనకు ఇప్పటికే 75 లేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి. మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా మెడిసిన్స్ వస్తున్నాయని, దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎకిలిగా మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైతులు గాని, విద్యార్థులు గాని, పామరులు గాని తిట్టని వాడంటూ లేదు. తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి. తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం, బొక్కలేయటం, బెదిరించడం ఇలా చేస్తున్నారు. వినుకొండలో ఇదే సంఘటన జరిగింది. ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు వెళ్లారు, ఆయన బెదిరించుకు తీసుకొచ్చారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది, నాకు అర్థం కాలేదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది మన దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలిగా, ప్రతిపక్షం అన్నాడు. ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి, అసలు ఆ చింతకాయల అయ్యన్న పాత్రుడైనా ఆయన స్పీకరే కానీ నోటికి అదుపు ఉందా, ఏం మాట్లాడతారో తెలుసా నీకు, ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో, అయ్యా మాకు తిడుదురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రండి మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు, నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి, ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ ఆర్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఇక్కడ ఉండాలంట, ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే కుమ్ముతారా వస్తే, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని
ఎందుకు ఆనందం అంటున్నా? మంచి నాటకాలు వేశారు, నేను చూశాను. ఆయన ఎవరైనా వినుకుండా ఆయన మందిలో ఆయనే ఎమ్మెల్యేల బాధల గురించి చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపించింది. త్రిపులార్ గారు వేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం, ఆ గదపించుకుని అద్భుతంగా ఉంది, డైలాగులు గీలాగులు సంతోషం. మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు, చాలా అద్భుతంగా ఉంది, సంతోషం. కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా, ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అయింది, ఏమయ్యా ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది. శకుని పాత్ర ఉంటదే, పితుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది. అసలు మీరు ఊహించండి, మన త్రిపులార్ గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో, బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో, శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అనుమానమే లేదు. నేను కోపంతో చెప్పటంలా, శకుని పాత్ర అంత గొప్పగా ఉంటుంది భారతంలో కదా, అద్భుతంగా ఉంటుంది. అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉన్నట్టయితే అబ్బో ఇవాళ సందడిగా ఉండేది అనుకో. మమ్మల్ని తిట్టినందుకు ప్రతిఫలంగా ఉండేది. సందు తిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకుని గాక ఏమవుతాడు చెప్పండి స్వామి. అది నా అభిప్రాయం. ఓకే, జరిగాయి శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలు, చాలా చప్పగా జరిగినటువంటి సమావేశాలు. ఎవ్వరు టీవీల్లో కూడా ఈ సమావేశాన్ని చూడాలని ఆసక్తి చూపనటువంటి సమావేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రధాన ప్రతిపక్షం హోదాని ఇవ్వనందుకు వెళ్ళమని చెప్పిన తర్వాత, పాల్గొమని చెప్పిన తర్వాత వారు ఈ శాసనసభ సమావేశాలు చాలా అడ్డగోలుగా, పరస్పరం డబ్బా గుట్టుకునే విధంగాను, కూటమిలో ఒకరినొకరు పూడుకునే కార్యక్రమాలు తప్ప రెండేది లేదు. శాసనసభకు ప్రతిపక్షం వస్తే మేము సరిగ్గా సమాధానాలు చెప్పలేము, చర్చలో పాల్గొలేము అనేటువంటి భయంతో ప్రధాన ప్రతిపక్షం రాకోకుండా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాకోకుండా పోతారనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం వలన టోటల్గా శాసనసభ సమావేశాలంటేనే ఆంధ్ర రాష్ట్రంలో లేదా దేశంలో అసలు చర్చ ఏం జరుగుతుంది, అడిగిన ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్తారు, ఏ వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో, ఉత్కంఠతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం టీవీలో లైవ్లు చూస్తారు. అసలు ఒక లైవ్ని చూసినటువంటి సందర్భమే ఈ శాసనసభకు లేకపోవటం చాలా దురదృష్టకరం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతిపక్షం లేకపోవటం, ప్రతిపక్షాన్ని గుర్తించకపోవటం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటే ఒంటెద్దు పోకర్లాగా పోతూ వచ్చారు. వారిని వారు పొగుడుకోవటం, కూటమిలో ఒకరినొకరు పూడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటేమీ కనిపించలేదు. ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు. శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు.